నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వచ్చే నెలాఖరుకు 107 ప్రాసెసింగ్ ప్లాంట్లు ప్రారంభం. నెల్లూరు సమీపంలోని దొంతాళి డంపింగ్ యార్డులో జరుగుతున్న పనులు పరిశీలించిన అనంతరం మాట్లాడిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొనాలి. వెంకటాచలం మండలం చెముడుగుంటలో ఉన్న కళ్యాణ మండపంలో జరిగిన సర్ కార్యక్రమంలో పాల్గొని సూచనలు ఇచ్చిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ట్రస్ట్ సేవలు అభినందనీయం. కళ్ళకూరు గ్రామంలో చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఉచిత శిక్షణ పొందిన యువతకు సర్టిఫికెట్లు అందజేసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. రైల్వే ఇన్స్టిట్యూట్ కార్యదర్శిగా గోపీకృష్ణ ఎన్నిక. మనుగోలు మండలం కుండుపాలెం గ్రామంలో గోపీకృష్ణ విజయం సాధించడంతో సంబరాలు చేసుకున్న ఉద్యోగులు, స్థానికులు. రాష్ట్రాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు విజన్తో ప్రజారోగ్య పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు సమీపంలోని దొంతాళి డంపింగ్ యార్డులో జరుగుతున్న ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను ఆయన పరిశీలించారు. నెల్లూరు సమీపంలోని దొంతాళి డంపింగ్ యార్డులోని ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. పనులు శరవేగంగా సాగుతుండటంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దొంతాళిలో ఉన్న 1,00,000 టన్నుల చెత్తను ఈ నెలాఖరు కల్లా పూర్తిగా తొలగిస్తామని అక్కడి జిందాల్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోతున్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను 2 ఏళ్లలో అందుబాటులోకి తెచ్చి ప్లాంట్ కు 100 కిలోమీటర్ పరిధిలో ఉన్న చెత్తను ఏ రోజుకు ఆ రోజు బర్న్ చేస్తామని వారు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం అవగాహన, విజన్ లేక చెత్త పరిపాలన చేసిందని, ప్రజలపై చెత్త పన్ను వేయడమే కాకుండా రాష్ట్రంపై 153 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్లిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 130 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, మిగిలిన 23 లక్షల టన్నుల చెత్తను జూలై నెలాఖరు కల్లా ప్రాసెస్ చేస్తామని వారు వివరించారు. 130 లక్షల టన్నులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్ అయిపోయింది. 130 లక్షల టన్నుల చెత్తని ప్రాసెస్ చేసి బయటికి పంపించేసాం. మరొక 23 లక్షల టన్నులు ప్రాసెస్ అవుతుంది. బహుశా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అది పూర్తి అయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. వర్షాల వల్ల ఇబ్బంది లేకుండా ఉంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్కి ఈ రాష్ట్రంలో మొత్తం. అయితే ప్రస్తుతం వచ్చే చెత్తను ఏం చేయాలి? గత ప్రభుత్వం కుప్పలుగా పెట్టిపోయిన చెత్తని ఈ ప్రభుత్వం వచ్చి క్లీన్ చేసింది. అయితే ఇప్పుడు వచ్చేది చెత్తను ఏం చేయాలంటే 2 ప్రాసెస్. ఒకటి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. వచ్చిన వేస్ట్ అంతా తీసుకొచ్చి ఆ ప్లాంట్లో వేస్తే అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అది 2014-19 ఎస్టాబ్లిష్ చేసిన గుంటూరు, విశాఖపట్నం 2 ప్లాంట్లలో జరుగుతుంది. ఇప్పుడు ఆ 2 ప్లాంట్లు ఈరోజు 2,408 టన్నులు, గుంటూరు ప్లాంట్లో 1,400 టన్నులు, విశాఖపట్నంలో 1,400 టన్నులు, మొత్తం 2,800 టన్నులు దాంట్లో వేస్తున్నారు. ఏ రోజుకి ఆ రోజు చెత్త ఏ రోజుకి ఆ రోజు బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. 2014-19లో 10 ప్లాంట్లు శాంక్షన్ చేసాం. గత ప్రభుత్వం 2 ప్లాంట్లు అడ్వాన్స్లో ఉన్న 2 ప్లాంట్ల నుంచి మిగతా క్యాన్సిల్ చేసింది. నిజంగా ఆ ప్లాంట్లన్నీ అయిపోయి ఉంటే ఈ రాష్ట్రంలో వచ్చే 7,000 టన్నులు ప్రతిరోజు అది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయండి వాడి ద్వారా. కానీ గత ప్రభుత్వానికి అవగాహన లేక, ఒక విజన్ లేక, విజన్ నాయకుడు లేనందువల్ల 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినే క్యాన్సిల్ చేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 శాంక్షన్ చేశాము. కాకినాడ అయితే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. మిగతా 5 కూడా కన్స్ట్రక్ట్ చేయాలంటే గత ప్రభుత్వం వదిలేసిపోయిన చెత్త కుప్పల్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు దొంతాల్లో
ఈరోజు ఇంకా 1,00,000 టన్నులు చెత్త ఉంది. దాన్ని తీస్తేనే అక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టగలరు. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ఎండింగ్కి పూర్తి అయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. అయితే నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా కడప, అదేవిధంగా కర్నూలు, అదేవిధంగా విజయవాడ. ఒరిజినల్గా గుంటూరులో పెట్టిన ప్లాంటు గుంటూరు, విజయవాడ కలిపి. అయితే ఈరోజు తెనాలి, మచిలీపట్నం, బందరు అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి మున్సిపాలిటీ నుంచి 100 ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, ఎస్సీ జానీ, జిందాల్ కంపెనీ జనరల్ మేనేజర్ రామకృష్ణ, జగ్మా కంపెనీ ప్రతినిధులు, నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో టీడీపీ BLOలు పాల్గొనాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. వెంకటాచలం మండలంలోని చెముడుగుంట వద్ద ఉన్న కళ్యాణ మండపంలో ఓటర్ల జాబితా సవరణపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద ఉన్న కళ్యాణ మండపంలో ఓటర్ల జాబితా సవరణపై బూత్ స్థాయి ఏజెంట్లు, నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ 24 ఏళ్ల తర్వాత ఎన్నికల కమిషన్ చేపట్టిందన్నారు. నియోజకవర్గంలో భారీగా ఓట్లు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. కొత్త ఓట్ల నమోదు, తప్పుల సవరణ, ఓట్ల తొలగింపునకు కూడా అవకాశం ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావాలని పేర్కొన్నారు. BLOలతో కలిసి తప్పులు లేని సమగ్ర ఓటర్ జాబితాలు సిద్ధం చేయాలని ఆయన వివరించారు. ఓటర్ల రివిజన్ ప్రక్రియ సర్ కార్యక్రమం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం జరుగుతుంది. సో దానికి ఏంటంటే మన BL వాళ్ళతో అటాచ్ చేసి అది పూర్తయ్యేంత వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈరోజు ఒక మీటింగ్ పెట్టాం. ఇక్కడ ఇచ్చిన షెడ్యూల్ ఏంటంటే BLOs ఇంటింటికి తిరిగి జూన్ 15 నుంచి 14వ తేదీ వరకు, జూలై 14 వరకు, జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి BLOs తిరుగుతారు. జూలై 14 పోలింగ్ స్టేషన్ల పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ. తర్వాత జూలై 21కి ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురిస్తారు. అంటే జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి సేకరించిన ఓటర్ లిస్టుని జూలై 21 ప్రచురిస్తారు ముసాయిదా. క్లెయిమ్స్ అండ్ అభ్యంతరాలు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు టైం ఇస్తారు. నోటీసుల దశ, క్లెయిమ్స్, అభ్యంతరాలు జూలై 21కి అవకాశం ఇస్తారు. పరిష్కారం సెప్టెంబర్ 18కి పరిష్కారం చేస్తారు. తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 22 ఫైనల్ ఓటర్ లిస్టు ప్రకటిస్తారు. ఇవి తర్వాత ఏదైనా కొత్త ఓటర్లు చేరకుండా మిగిలిపోయింటే ఫామ్ 6 తొలగింపు, డూప్లికేట్లు ఏమైనా ఉంటే అబ్జెక్షన్ ఫామ్ 7, ఆ పేర్లు చిన్న పొరపాటు ఉంటే ఫామ్ 8, ఇవన్నీ అవకాశాలు ఇచ్చారు. టోటల్గా తెలుగుదేశం మేము కూడా ఈ విధంగా ఒక బుక్లెట్ కొట్టి మా PLAలకి దీంట్లో అవసరమైన సమాచారం అందిస్తున్నాం. ఇప్పుడు మాకు 280 చిల్లర PLAs ఉండారు. వాళ్ళందరితో ఈరోజు ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 30-40 వేల ఓట్లు కూడా తొలగిపోయే నియోజకవర్గాలు ఉన్నాయి. బోగస్ ఓట్లు, చనిపోయిన ఓట్లు, ప్లస్ అర్హత లేని ఓట్లు అన్నీ ఉన్నాయి. వాట్ ఎవర్ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే 2002లో ఓటర్ లిస్టులో ఉంటే తర్వాత వచ్చిన పిల్లకాయలన్నీ తల్లిదండ్రుల పేరుతో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు 2002లో, అవన్నీ మ్యాపింగ్ అయిపోతాయి. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రార్థించే చేతుల కన్నా దానం చేసే చేతుల మీద అన్న రీతిలో చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ సేవలు కొనసాగడం అభినందనీయమని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ కొనియాడారు. పెళ్లకూరు మండలం పెళ్లకూరు గ్రామంలో ట్రస్ట్ ద్వారా నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ లో 3 నెలలు ఉచిత శిక్షణ పొందిన యువతకు సర్టిఫికేట్లు ఆమె చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అలాగే CEO గారికి, అలాగే వేదిక ఇక్కడ భోజనాలు అరేంజ్ చేస్తున్నప్పుడు అంటే పెళ్లపూరు వాళ్ళే చేస్తున్నప్పుడు మేమెందుకు చేయకూడదని స్ఫూర్తితో ముందుకు వచ్చారని
ఇలా మన మండలాన్ని అలాగే నియోజకవర్గ స్థాయి పరపతిని కూడా ఈయన పెంచుతున్నారంటే నిజంగా చాలా ఆయనకి ప్రత్యేక అభినందనలు, తల వంచి శిరస్సు వంచి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు నేను చాలా వరకు విజిట్ చేశాను. ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. అంటే అటు కుట్టు మిషన్స్ లో కావచ్చు, లేదా కంప్యూటర్ ట్రైనింగ్ లో కావచ్చు, అలాగే ల్యాబ్స్ లో కూడా ఎక్కువ మంది మహిళల్ని ఉద్దేశించి ఆయన ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు పెడుతున్నారు. మహిళల్ని చాలా వరకు మనం చూస్తే, అంటే 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఉంది అంటే ప్రిఫరెన్స్ తల్లిదండ్రులు అబ్బాయిలకే ఇస్తారు. అమ్మాయిల్ని చదివించడానికి ముందుకు రారు. ఎందుకంటే రేపు వాళ్ళు సంపాదించి ముందుకెళ్తారన్న ఆలోచన ప్రతి తల్లిదండ్రులు, అంటే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, కానీ ఫినాన్షియల్ స్టేటస్ తగ్గినప్పుడు ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాము అనుకున్నప్పుడు అబ్బాయికి ఇస్తారు. కానీ ఈ రోజు సార్ చెప్పారు, మహిళ అనుకుంటే, మహిళ సాధించాలనుకుంటే ఎంత దూరమైనా వెళ్తుంది, ఏమైనా సాధిస్తారు అని. ఇది మహిళలందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. పైగా ఆయన ఈ రోజు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ని తయారు చేస్తున్నారు. ఒక ఉద్యోగం ఇవ్వడం అంటే ఆ ఒక్క మనిషి లేదా ఫ్యామిలీ ఉంటది. చిన్నారుల ప్రతిభను ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యం కలగడంతో పాటు చాలా సంతోషం వేసిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం అల్లీపురంలోని శ్రీ పొక్కిరెడ్డి సేతు రామిరెడ్డి మెమోరియల్ ప్రాథమిక పాఠశాల జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని టైక్వాండో జాతీయ పోటీల విజేతలకు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ టైక్వాండో శిక్షణ మానసిక వికాసం, శారీరక దారుఢ్యానికి దోహదం చేయడంతో పాటు ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని వివరించారు. అల్లీపురంలో మన స్పోర్ట్స్ క్లబ్ కి చాలా One, two, three, 1, 2, 3, 4. ఈ నెల 14లోగా 100% ఓటర్ల సర్వే పూర్తి కావాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ బిఎల్ఓలను ఆదేశించారు. నెల్లూరు నగరంలోని 13-47వ డివిజన్లలో ఆయన ఇంటింటికి వెళ్లి ఓటర్ల సర్వే పరిశీలన చేశారు. బిఎల్ఓలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు తల్లికి వందనం, సెన్సస్ వంటి ఇతర ప్రభుత్వ విధుల కారణంగా సర్వేకు తక్కువ సమయం కేటాయించినప్పటికీ ఇకపై రోజుకు 8 గంటల పాటు ప్రత్యేకంగా శ్రమించి నిర్దేశిత గడువులోగా సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు. తేదీ వరకు టైం ఉంది. అందువల్ల యాక్చువల్గా మున్సిపల్ కమిషనర్ గారితో బిఎల్ఓలతో నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరిని అడిగాం, మీ ప్రాబ్లమ్స్ ఏంది, ఈ డోర్ టు డోర్ పోయి అడగటం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పారు. వాటికి కూడా సొల్యూషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ నేను, మున్సిపల్ కమిషనర్ గారు, మేమిద్దరం కొన్ని ఏరియాలు యాక్చువల్గా పర్సనల్గా విజిట్ చేస్తాము అనే దాంతో ఈరోజు 247వ బూతు, అదేవిధంగా 47వ డివిజన్లో 52వ బూత్ యాక్చువల్గా విజిట్ చేయటం, ఆ బిఎల్ఓలతో మాట్లాడటం జరిగింది. ఇవాళ దాదాపు 2700 దాకా ఇవాళ చేశారు. సో యావరేజ్న వాళ్ళు ఒక 12, 13, 15, 20 రోజులు చేస్తున్నారు. అయితే వాళ్ళందరిని అడిగాం, రోజు ఒక 30 అన్నా చేయకుంటే 14 లోపల కాదని, ఎందుకంటే 14 లాస్ట్ డేట్. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇవాళ వరకు వాళ్ళకి వేరే వర్క్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే తల్లికి వందనం వెరిఫికేషన్ ఒకటి.
గూడూరు రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికల్లో కార్యదర్శిగా మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ పరిధిలోని కొండపాలెం గ్రామానికి చెందిన గోపీకృష్ణ ఘన విజయం సాధించారు. రైల్వే ఇన్స్టిట్యూట్ కార్యదర్శిగా ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఈ సందర్భంగా గోపీకృష్ణ మాట్లాడుతూ నిబద్ధత కృషి, కార్మికుల పట్ల అంకిత భావం విజయానికి కారణమని తెలిపారు. గూడూరు రైల్వే ఇన్స్టిట్యూట్ మరింత అభివృద్ధి సాధించి ఉద్యోగుల సంక్షేమానికి విశేష సేవలు అందిస్తామని పేర్కొన్నారు. కార్మికుల ఐక్యత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గోపీకృష్ణను పలువురు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే నెలాఖరుకు 107 ప్రాసెసింగ్ ప్లాంట్లు ప్రారంభం. నెల్లూరు సమీపంలోని దొంతాళి డంపింగ్ యార్డులో జరుగుతున్న పనులు పరిశీలించిన అనంతరం మాట్లాడిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొనాలి. వెంకటాచలం మండలం చెముడుగుంటలో ఉన్న కళ్యాణ మండపంలో జరిగిన సర్ కార్యక్రమంలో పాల్గొని సూచనలు ఇచ్చిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ట్రస్ట్ సేవలు అభినందనీయం. కళ్ళకూరు గ్రామంలో చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఉచిత శిక్షణ పొందిన యువతకు సర్టిఫికెట్లు అందజేసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. రైల్వే ఇన్స్టిట్యూట్ కార్యదర్శిగా గోపీకృష్ణ ఎన్నిక. మనుబోలు మండలం కొండపాలెం గ్రామంలో గోపీకృష్ణ విజయం సాధించడంతో సంబరాలు చేసుకున్న ఉద్యోగులు, స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.